ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయితూ 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధ రవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనేశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు రవిగ్రహం, అలాగే బుధగ్రహం, శుక్రగ్రహం యొక్క సంచారం, అలాగే చంద్రబలం ఈ వారంలో అధికంగా ఉండడం, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. వారాంతంలో శుక్రుని యొక్క మార్పు, అలాగే బుధుని యొక్క మార్పు కూడా ఈ వారం గ్రహస్థితిని ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి పరిశీలన చేసినప్పుడు ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అలాగే చెడు ప్రచారాలు ఏవైనా ఈ రాశి వారి మీద జరుగుతూ ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. మరీ ముఖ్యంగా కొంత చెడు శక్తులు కానీ, లేదా ఎవరైనా సరే ఈ రాశి వారి మీద చేసేటువంటి నీలాపనింతలు కానీ, ఇలా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంకేతాలన్నింటినీ కూడా ఈ వారంలో సింహరాశి వారు బద్దలు కొడతారు. కారణం ఏంటి అంటే పూర్తి స్థాయిలో రవి బలం లభిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం కూడా ఈ వారం పూర్తి స్థాయిలో లభిస్తూ ఉండడం, దానివల్ల ఏ సమస్యని ఏ విధంగా వీరు దాన్ని పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తులు చేయగలుగుతారు. అన్నింటా కూడా విజయాన్ని సాధించేటువంటి విధంగా ప్రతి చిన్న సమస్యని కూడా చాలా తేలికగా వాటిని పరిష్కరించుకుంటూ పోతూ ఉంటారు. దీనివల్ల జీవితం చాలా తేలికపడుతూ ఉంటుంది. కష్టసాధ్యమైనటువంటి పనులు తలపెట్టినప్పుడు వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే కార్యసాధనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. సోమరితనాన్ని వదిలిపెడతారు, ఆలోచనలకు పదును పెడతారు, ఉత్సాహంగా ఉండగలుగుతారు. అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారం సింహరాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మరీ ముఖ్యంగా కొంత క్లిష్టమైనటువంటి సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి సమయంలో కుటుంబ సభ్యుల యొక్క అండదండలు, వారి యొక్క సహాయ సహకారాలు, సూచనలు ఇవన్నీ కూడా అందుతూ ఉండడం, లేదా ఆ కుటుంబ సభ్యులు ఎవరిని మనం ముందుగా అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మన యొక్క సలహాలు సూచనల్ని వారి ద్వారా మనం పొందాలి అనేటువంటి ఆలోచనలతోటి వారు మీకు కొంత సహాయం చేస్తారు. అన్నింటా కూడా మీ వెనకాలే ఉంటారు కుటుంబ సభ్యులు. ప్రతిదానికి ఒక మార్గాన్ని వారు నిర్దేశించగలుగుతారు. అంతేగాక స్త్రీలకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా యోగిస్తూ ఉన్నది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.